వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. అసలు ఏ పేపర్లో ఎలాంటి న్యూస్ ప్రచురితమైంది ఈసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్గా మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్ దానికి వెళ్ళేటైతే కనుక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మొదటిగా మనం చూసుకుందాం. రాజకీయాలకు సాయిరెడ్డి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు అంశం నిన్న ఈవినింగ్ గురించి కూడా వస్తున్న అంశం ఇది. దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏమేమి అంశాలు చేశారు అన్న దానిపై మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాజకీయాల నుంచి విరమించుకున్నట్లుగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తాను, ఏ రాజకీయ పార్టీలోని చేరడం లేదు, వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదంటూ కూడా ఆయన ఎక్స్ వేదిక పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇందులో ప్రచురితమైంది. అంతేకాకుండా ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరి ప్రభావితం కూడా చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అంటూ కూడా వ్యాఖ్యలు రాయడం జరిగింది. దానికి సంబంధించి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుణ్ణి. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా కూడా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కూడా ఆ పోస్టులు అయితే పేర్కొనడం జరిగింది. విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి మంచి హాట్ టాపిక్ గానే నడుస్తుంది. దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరి ప్రోద్బలంతో కూడా నేను రాజీనామా చేయడం లేదు, నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు, నా ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకుంటూ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ విజయసాయిరెడ్డికి సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినదైతే దానికి సంబంధించి ఇక్కడ ఆది నుంచి అరాచకమే అని ఒక వర్డ్ అయితే ఇక్కడ వచ్చింది. అసలు ఆది నుంచి అరాచకమే, అసలు ఏం జరిగింది అరాచకం అంటే ఇందులో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్నీ తానైన విజయసాయిరెడ్డి. అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఎలా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి. సో దీనికి ఆపోజిట్లో ఆది నుంచి కూడా అరాచకం అంటూ కూడా ఒక వర్డ్ అయితే వచ్చింది. జగన్కి అన్ని తానైన విజయసాయిరెడ్డి, వైఎస్ కుటుంబంలో 3 తరాలతో ఆర్థికంగా అక్రమ బంధం అంటూ కూడా ఈ వ్యాఖ్య రాసుకురావడం జరిగింది. విశాఖలో అల్లుడి కుటుంబం భూదోపిడికి మద్దతు, రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర, వైకాపాలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ 2గా చలామణి అయ్యారు. సో ఈయన అక్రమాలు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ రాసుకురావడం జరిగింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆది నుంచి కూడా అరాచకమే. ఆడిటర్గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి ఆనక రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారు. వైఎస్ కుటుంబ అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్గా వారికి వెన్నుదన్నుగా నిలిచారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ కంపెనీలోకి పెట్టుబడులు రప్పించడంలోని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడంలో కీలక భూమిక పోషించారు అంటూ కూడా ఇక్కడ రాసుకురావడం జరిగింది. వైఎస్ రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ పైన జగన్, ఇలా వైఎస్ కుటుంబంలో 3 తరాలతో దాదాపు 4 దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి కొనసాగారు అంటూ కూడా ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే రాయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ దావోసు పర్యటనకు వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. పెట్టుబడుల లక్ష్యంగా అక్కడ 4 రోజుల పర్యటన అయితే కొనసాగి రావడం జరిగింది. వస్తూ ఢిల్లీలో ఆగి అటు ఇక్కడ పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కలిసి వినతి పత్రం అందజేశారు. దేని నిమిత్తం అంటే కనుక అమరావతి అభివృద్ధికి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి అంశాలు రాశారో ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. దావోసు పర్యటన నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగిన ఆయన శుక్రవారం నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమయ్యారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదికలో జరిపిన చర్చల గురించి ఆమె దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీకి సంబంధించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, అమరావతి అభివృద్ధికి సంబంధించి కూడా కొంచెం వినతి పత్రం అయితే అందించడం జరగడానికి కోసమే కలవడం జరిగింది. వస్తూ దావోస్ నుంచి వస్తూ ఢిల్లీలో ఆగారు కాబట్టి
అక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్యాకేజ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్యాకేజ్ కేంద్రం ప్రకటించింది కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగిందని దీని సారాంశం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించారు. మౌలిక వసతుల పరంగా వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి పనుల గురించి కూడా చర్చించినట్లుగా చంద్రబాబు ఆ తర్వాత ఎక్స్లో వెల్లడించారు. రానున్న బడ్జెట్లో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కలను సాకారం చేసేలా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అమరావతి, పోలవరంతో పాటు నూతన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని కోరినట్లుగా చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రిని కలిసిన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ అంటూ కూడా రాసుకొచ్చి జరిగింది. అంటే ఇందులో ఆల్రెడీ అటు అమరావతి అభివృద్ధికి, రెండోది పోలవరం ప్రాజెక్టుకి, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2005-2006 బడ్జెట్కు సంబంధించి ఏపీకి ఒక సముచిత స్థానం అయితే ఇవ్వాలి అంటూ కూడా కోరడం జరిగింది. ఆ దిశగానే కలిసి వినతి పత్రం కూడా అందజేసి వచ్చారంటూ కూడా ఇందులో రాసుకొచ్చారు. ఇంకా అదేవిధంగా మరొక అంశం మనకు మొన్నటి నుంచి వస్తున్న ఎస్పెషల్ అంశం ఏంటంటే కనుక ఈ అమెరికాకు సంబంధించి, అమెరికాలో చదువుకుంటున్న అంటే విద్య నిమిత్తం, చదువు నిమిత్తం వెళ్ళిన వారు కావచ్చు, అక్కడ స్థిరపడిన వారు కావచ్చు, గ్రీన్ కార్డు హోల్డర్స్ ఒక రకమైతే, గ్రీన్ కార్డు లేని వాళ్ళు కానీ త్వరలోనే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ కింద ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ పుట్టిన పిల్లలకు పౌరసత్వాంశం కూడా లేవనెత్తడం జరిగింది. దానికి సంబంధించి కూడా కోర్టు నుంచి ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్కే అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం హక్కు వస్తుందా లేదనేది త్వరలోనే తేలనుంది. కానీ ఇక్కడ మాత్రం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అమెరికాలో మొత్తం 538 మందిని అరెస్ట్ చేశారు. ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు. అంటే ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగిందంటున్నారు. సో అక్రమ వలసదారులందరూ కూడా ఈసారి కొంచెం భయపడాల్సిన పరిస్థితే నెలకొందని అనుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడు ఆగని పరుగులు పెడుతున్న పసిడి ధరలు, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే అంశం అది గోల్డ్ రేటు పెరుగుతుందా తరుగుతుందా అన్నది. సో దానికి సంబంధించి రోజు రోజుకు కూడా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన ఒక అంశం కూడా ఇక్కడ రావడం జరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర వచ్చేసి 83,000ను మించింది. అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల పుత్తడి పైకి పెట్టుబడులు మరడం, దేశీయంగా డాలర్ విలువ 86.22కు చేరింది. దీనివల్ల దేశీయంగా కూడా ధర భగ్గుమంటుంది. అంటే గోల్డ్ రేటు గతంలో ఉన్న దానికంటే కూడా ఈసారి పెరిగింది అని చెప్పకనే చెప్తుంది ఈ అంశం. అంటే ప్రతిరోజు ఎలాగో సరే గోల్డ్కి సంబంధించి అప్డేట్స్ మనం తెలుసుకుంటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. దానికి సంబంధించిన అంశం అయితే ఉంది. ఇప్పుడు ఈనాడు తెలంగాణలో ఎలాంటి అంశాలు వచ్చాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి కూడా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవడం జరిగింది. అంటే ఆల్రెడీ దావోసు పర్యటనలో తెలంగాణకు సంబంధించి పెట్టుబడుల అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆల్రెడీ దావోసు పర్యటన అయితే 4 రోజులు పర్యటన కంప్లీట్ చేసుకుని వస్తూ ఈయన కూడా ఆల్రెడీ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పురపాలక సంస్థల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్లు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఇక శుక్రవారం హైదరాబాద్లోని ఒక హోటల్లో PMAY పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సంబంధిత ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులైతే పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి మాకు బడ్జెట్లో కూడా మాకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్తూ కూడా దానికి సంబంధించి వీళ్ళు కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే. ఆల్రెడీ హైదరాబాద్లో మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా తొలగింపు జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి కొనసాగింపుగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్కు GHMC జలకిచ్చింది. తక్కువ ఎత్తులో స్టీల్లు, సెట్ బ్యాంక్ నిబంధనలకు బేఖాతరు చేశారు. సో దాని నిమిత్తమే ఇలాంటివన్నీ కూడా కొన్ని షరతులు అయితే ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక దానికి సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. సో ఆ షరతులు మరిచి ఎవరైతే కనుక అపార్ట్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తే కనుక దానికి సంబంధించి కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది GHMC అనుకోవాలి. గతంలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, తాజాగా దీనిపై GHMC కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు. ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీంట్లో
రాజధానిలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయని వాటిని తొలగించాలంటూ కూడా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంబర్తి ఆదేశాలు అయితే జారీ చేశారు. నిబంధనలకు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించండి, అవి తొలగించేంత వరకు కూడా నిర్మాణ పనులు నిలుపుదల చేయండి అంటూ. అంటే ఎవరైతే కనుక హైదరాబాద్కు సంబంధించి అక్రమ కట్టడాలు అనుమతులు తీసుకున్నది ఒక రకంగా, కట్టడాలు మరొక రకంగా ఉంటే కనుక వాటికి సంబంధించి ఖచ్చితంగా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా జీహెచ్ఎంసీ వార్నింగ్ ఇస్తుంది. సో ఒక్కొక్కటి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరొక అంశం చూద్దాం. నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది? ఇక్కడ మరొక క్వశ్చన్ అయితే ఉత్పన్నమైందని అనుకోవాలి. నిర్మాణంలో నిజంగా నాణ్యత ఉంటే కనుక మేడిగడ్డ ఎందుకు కుంగిందని ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి సంబంధించిన అంశం ఏమేమి రాశారో చూద్దాం. భారీ ప్రాజెక్టు మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే కనుక ఎందుకు కుంగుబాటు చోటు చేసుకుంది? 7వ బ్లాక్ పియర్స్ కుంగుబాటుకు కారణాలు ఏంటో తెలుసుకున్నారా? 2019 నవంబర్లో సమస్యలు గుర్తిస్తే 2023 అక్టోబర్ వరకు ఏం చేశారు? ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయి ఉండి సమస్యలను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు అంటూ లారెన్స్ అండ్ టూబ్రో లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ను ప్రశ్నించింది. ఈ కమిషన్ అయితే ప్రశ్నించడం జరిగినట్టు కూడా ఇందులో వ్యాఖ్యలు అయితే రాసుకురావడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఎందుకు కుంగింది మేడిగడ్డ అంటూ కూడా వ్యాఖ్యలు అయితే రాసుకొచ్చారు. సో మరొక పేపర్ సాక్షిలోకి వెళ్ళి చూద్దాం. అసలు దానికి సంబంధించి అసలు ఎలాంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి, అసలు ఎలాంటి అంశాలు వచ్చాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షికి సంబంధించి ఆల్రెడీ దావోసు పర్యటన ముగించుకుంది కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు ఆల్రెడీ వారి బృందం వెళ్ళి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా సాక్షి పేపర్లో మనకి దొరుకుతుంది కొన్ని అంశాలు అయితే కనుక. ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది ఇక్కడ కూడా చూసే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అంతా గ్రాఫిక్సే, గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు చెప్పేవన్నీ కూడా గాలి లెక్కలు. అవి గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు కాబట్టి ఆచరణలో ఎక్కడ కనిపించట్లేదంటూ కూడా ఒక హెడ్లైన్ రూపంలో తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి బాబు పాలనలో పెరిగిన అప్పులు, తగ్గిన రెవెన్యూ రాబడి, కుండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు. కొన్ని గణాంకాలు ఉన్నాయంటూ కూడా కాగ్ గణాంకాలు ఇక్కడ తేల్చి చెప్తున్నారు. బాబు పాలనలో అప్పులైతే పెరిగాయి కానీ ఎక్కడా కూడా రెవెన్యూ వచ్చినట్టు ఏం కనబడతలేదు. రెవెన్యూ రాబడి అయితే బాగా తగ్గింది అని చెప్పేసి ఇందులో రాసుకొచ్చారు. దానికి సంబంధించిన కొంచెం మ్యాటర్ అయితే ఇక్కడ ఉంది, మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. 6047 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి, అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలోనూ భారీగా తగ్గుదల, డిసెంబర్ నాటికే ఏకంగా 73,875 కోట్ల అప్పులు, రెవెన్యూ లోటు 64,444 కోట్లు, ద్రవ్యలోటు 73,635 కోట్లు. ఈ లెక్కన వృద్ధి రేటు పెరుగుదల అంతా ఊహాజనితం అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా లోపల రాశారు. రాష్ట్రంలో ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండిపోయారు. గోబల్స్కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తూ ఉండడం కళ్ళెదుటే కనిపిస్తూ ఉంటే అదే సంపద సృష్టి అని సరికొత్త భాషను చెబుతున్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగిపోవడం, అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం, కేంద్ర గ్రాంట్లు తగ్గడం, అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవరపెడుతుంటే బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రై అని పరుగులెడుతుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేంటో దావోస్లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబు అంటూ కూడా కొన్ని ఇక్కడ వ్యాఖ్యలు రాయడం జరిగింది. అంతా బోటకమే, గాలి లెక్కలు, ఊహాల గ్రాఫిక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇక హైలైట్గా చూసుకున్నట్టయితే ఇదే అంశం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక అంశం, హైకోర్టు న్యాయమూర్తులుగా 2 ప్రమాణం చేశారు. హరిహరనాథ్ శర్మ, లక్ష్మణరావుచే ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. 30కి చేరిన జడ్జీల సంఖ్య, అప్పుడు ప్రజెంట్ అయితే జడ్జీల సంఖ్య 30కి చేరినట్టుగా తెలుస్తుంది. సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి ఏపీకి సంబంధించిన పేపర్లో ఎలాంటి అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖ హుక్కు ప్యాకేజీకి థ్యాంక్స్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాతో బాబు భేటీ, కేంద్ర బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించాలని వినతి, దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం అదే అంశం ఉంది. ఆల్రెడీ దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు బాబు. అంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్కి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కొంచెం సముచిత స్థానం ఇవ్వండి. అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఒక స్థానం ఇవ్వండి అంటూ కూడా చెప్పకనే చెప్తూ దానికి సంబంధించి కూడా వినతి పత్రం అందించినట్టుగా కూడా దీంట్లో రాసుకొచ్చడం జరిగింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అంశమే. మంచి ప్రభుత్వాన్ని మార్చే
చేస్తే నష్టం వాటిల్లుతుంది అంటూ కూడా రాసుకురావడం జరిగింది. సో ఈ అంశం ఒకసారి చూద్దాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ, చేయూత పథకం అంటే ఎలాంటి చేశారు అసలు అంటూ కూడా ఫస్ట్ పేజీలో మనకి రాయడం జరిగింది. అసలు ఎలాంటి అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది అంటూ కూడా ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట. మొత్తంగా ప్రతి పేపర్లో కూడా మనకి కొన్ని అంశాలు అయితే ప్రస్తావించడం జరుగుతుంది. ప్రతి అంశానికి సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి సంబంధించి అటు ఏపీ తెలంగాణకు కూడా కొంచెం స్థానం ఇవ్వాలంటూ కూడా కోరడం జరుగుతుంది. ఆల్రెడీ ఏపీకి సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమకు అయితే ఆల్రెడీ 11,000 కోట్ల ప్రాజెక్టు అంటే ప్యాకేజ్ను కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మిగిలిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, అమరావతికి సంబంధించి కావచ్చు సహాయం ఉండాలి. ఈసారి బడ్జెట్లో అయినా సరే ఏపీకి కొంచెం సహాయ ప్యాకేజ్ అయితే ఉండాలంటూ కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవడం జరిగింది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. వాటికి సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్లో కొంచెం స్థానం ఉండాలి, ప్యాకేజ్ రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమెరికాకు సంబంధించి అక్కడైతే కనుక ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఎవరైతే పర్మిషన్ లేకుండా ఉంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొన్ని యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో పర్మిషన్ లేకుండా ఎవరైతే కనుక అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే మరికొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేయడం, అదేవిధంగా రాజ్యసభ సభకి అంటే తన రాజీనామా పత్రాన్ని అందిస్తాను ఈ రోజు అని చెప్పడం జరిగింది. సో ఆ అంశం కూడా హైలైట్గా నిలుస్తుంది. సో ఈ రోజు కనుక రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, ఎవరి ప్రోద్బలంతో కూడా నేను చేయట్లేదు రాజీనామా, సో పూర్తిగా కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన నమస్తే తెలంగాణలో ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తంగా కూడా రైతులకు సంబంధించిన అంశాలు అయితే ప్రస్తావించబడినాయి. సాగక సర్కారు చూడక సాయమందక సావుకేక. అసలు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే అంశం అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ఏలుబడిలో కూలబడిన సాగు, దగా పడ్డామని తల్లడిల్లుతున్న రైతులు. 2 లక్షల లోపు రుణమున్నా మాఫీ కాలేదు, అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యాంతమైన రైతు కుటుంబాలు. రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ. తరలి వచ్చిన బాధలు చెప్పుకున్న రైతులు, వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు. రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించి రైతుల విషయంలో సహాయ సహకారాలు సరిగ్గా అందటం లేదు, కానీ బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది అంటూ కూడా రాయడం జరిగింది ఇందులో. అంతేకాకుండా నిన్నటిదాకా దేశానికి అన్నపూర్ణగా మారామంటూ గర్వంగా చాటుకున్న తెలంగాణ అన్నదాత నేడు దుఃఖిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో టెన్షన్గా అందిన రైతు బంధు నిలిచిపోవడం, తాము ఆశించిన విధంగా 2 లక్షల రుణమాఫీ కాకపోవడం రైతన్నను కుంగతీస్తుంది. సాయం మాట దేవుడెరుగు, కనీసం తమను వాదార్చేవారే కరువయ్యారనే వేదనకు వారు గురవుతున్నారు. అంటే రైతన్నలు చాలా బాధలు పడుతున్నారు. అంటే వారు సంబంధించి 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని వచ్చిన వార్త ఇప్పటివరకు కూడా అది హామీ అయితే నెరవేరలేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రైతు బంధు మాట అటుంచినా సరే కనీసం ఓదార్చే మనిషి కూడా మాకు సాయం లేదు అంటూ కూడా ఇందులో రాసుకురావడం జరిగింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఉంది. రైతన్న ధైర్యం కోల్పోవద్దంటూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. 400 రోజుల్లో 409 మంది ఆత్మహత్యల. మార్పు ప్రజాపాలన అంటే ఎలాగైనా 2 లక్షల రుణమాఫీ చేస్తే 1.96 లక్షలు. అప్పన్న దేవరావు ఎందుకు చనిపోయాడు? అన్నదాతలకు భరోసా ఇచ్చే నాదుడే లేడా? రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి. ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆడే గజానన్, జాదవ్, దేవరావు కుటుంబాలకు ఆర్థిక సహాయం. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రైతన్నలకైతే ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా, ఇక్కడ ఆర్థిక సాయం చేయాల్సిందిగా, ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఇక్కడ కోవడం కూడా జరిగింది. రైతన్నలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి సంబంధించి మొత్తంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ మొత్తంగా ఉన్న ప్రధాన అంశాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక, ఒకటి అటు ఏపీ తెలంగాణ సీఎంలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవడం, రెండోది విజయసాయిరెడ్డి రాజీనామా, మూడోది అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా అయితే అక్రమ వలసదారులు ఉన్నారో వారి అరెస్టులు, ఇక నాలుగోది ఈ రైతులకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన
2 లక్షల రుణాలకు సంబంధించి వాటికి సంబంధించి ఎలాంటి హామీ ఇంకా నెరవేరలేదు. చాలా మంది రైతులు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆ గ్రామ సభల్లో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. గ్రామ సభల్లో చూసుకున్నట్లయితే గ్రామ సభ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక గ్రామ సభలో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళు రావాలో వాళ్ళకి రావటం లేదని, రైతు బంధు రావటం లేదని, పెన్షన్ సరిగ్గా రావటం లేదని, అనర్హులకు ఇళ్ళు మంజూరు చేస్తున్నారు, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తున్నారు. ఆఖరికి చనిపోయిన వ్యక్తులకు కూడా వాళ్ళ పేర్లు ఇళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ పేర్లు వస్తున్నాయి. కానీ బ్రతుకున్న మాకు, పేదరికంలో ఉన్న మాకు మాత్రం పేర్లు రావడం లేదంటూ కూడా ప్రతి గ్రామ సభలో కూడా ఈ ఉద్యమంలాగే లేస్తుందని అనుకోవాలి. ప్రతి పేదవానికి అందాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సరిగ్గా అమలు కావడం లేదంటూ ప్రజలే ఎవరైతే అధికారులు గ్రామ సభలు నిర్వహించి వస్తున్నారో వాళ్ళందరి దగ్గరకు కూడా గ్రామ సభల్లోనే పెద్ద ఎత్తున గొడవలు అయితే చేస్తున్నారు. అందాల్సిన వాళ్ళకే అందకుండా మిగిలిన అనర్హులకు, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మనిషి బ్రతికి లేని వాళ్ళకైనా సరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. మరి మేమేంటో అంటే ఒక క్వశ్చన్ జరుగుతుంది. సో ఈ అంశాలు మనం ప్రధానంగా ఏ పేపర్ ఓపెన్ చేసినా సరే మనకి కనిపించే అంశాలు ఏమైనా ఉంటే ఈ 4 అంశాలు కూడా కనిపిస్తున్నాయి. సో గ్రామ సభలు మాత్రం కొంచెం హైలైట్గా అయితే కనిపిస్తుంది. సో దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులు వీళ్ళిచ్చే వినతి పత్రాలు కూడా తీసుకుని మార్పులు చేర్పులు జరుగుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో మనం ప్రతి పేపర్ను కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి పేపర్కి సంబంధించిన అంశాలు కూడా హైలైట్ చేయడం జరిగింది.